ఎగ్జిట్ ఫలితాలు వచ్చేసినాయి. సరే, మొత్తం కలిపి ఎంత వస్తాయి అనేది ఒక వీడియోలో చేయటం జరిగింది. ఇవాళ ఇంకొక వీడియో ఏంటంటే రాష్ట్రాల వారీగా ఏ సర్వే సంస్థ ఎలా చెప్పింది. ఇది ఎందుకంటే ఈ వివరాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ముఖ్యంగా నేను ఇండియా టుడే, ఎందుకంటే ట్రాక్ రికార్డు బాగా ఉంది ఇండియా టుడే, మై యాక్సెస్ ఇండియా. దాన్ని కంపేర్ చేస్తూ సిఎన్ఎన్ న్యూస్ 18 అదివరకు ఇచ్చేది కాదు ఇది. ఈసారి సిఎన్ఎన్ న్యూస్ 18 కూడా పెద్ద లార్జ్ 1 lakh శాంపుల్ సైజ్ తోటి లార్జెస్ట్ న్యూస్ నెట్వర్క్ అది. వాళ్ళు కూడా చేయటం జరిగింది. మూడోది టైమ్స్ నౌ, వన్ ఆఫ్ ది పాపులర్ ఛానల్స్. ఈ మూడింటిని మీకు కోట్ చేస్తూ నేను రాష్ట్రాల వారిగా ఇచ్చాను. ఇందులో నా అబ్జర్వేషన్ ఏంటంటే, ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలా యూనిఫామ్గా ఉంది. ఎక్కువ రాష్ట్రాలు ఎక్కువ రాష్ట్రాలు ఏదో కొన్ని తప్పితే ఆ కారణాలు ఏంటనేది చివరిలో మనం విశ్లేషించుకుందాం. ముందుగా ప్రధానంగా చూసేటట్టయితే అన్నిటికన్నా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ మాత్రం 80 స్థానాలకి ఆల్మోస్ట్ ముగ్గురు ఒకలాగానే ఇచ్చారు. అదివరకు 64 వస్తే ఇండియా టుడే ఏం చెప్పింది, అదివరకు వచ్చిన 64 నుంచి 67 వస్తాయని చెప్తే న్యూస్ 18 68 నుంచి 71, టైమ్స్ నౌ 69 ఇచ్చింది. మహారాష్ట్ర రెండో అతిపెద్ద రాష్ట్రం. మహారాష్ట్ర పోయినసారి కన్నా తగ్గుతూ ఉంది ఈసారి. అది అందరూ ఊహించిందే. కాకపోతే ఈసారి ఉద్ధవ్ ఠాక్రే మీద సానుభూతితోటి ఆయనకి ఎక్కువ పడతాయని చెప్పారు, కానీ అట్లా ఏమీ లేదు. 28 నుంచి 32 ఇండియా టుడే ఇచ్చింది. నేను ఇవన్నీ కూడా మీకు స్లైడ్స్లో ఇచ్చాను, చూసుకోండి. ఒక్క న్యూస్ 18 ఇది ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది, కానీ టైమ్స్లో వచ్చి 26 ఇచ్చింది వాళ్ళకి. ఇక్కడ పశ్చిమ బెంగాల్ అండి, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇండియా టుడే మై యాక్సిస్ మాత్రం వన్ సైడ్ స్వీప్ జరుగుతుందని చెప్పిస్తాం. 26 నుంచి 31 దాకా 42కి వస్తాయని చెప్తా ఉంది. ఎవరు కూడా ఇంతగా ప్రిడిక్ట్ చేయలేదు అనుకుంటారు. ఇది చూడాలి మరి ఇండియా టుడే, ఎందుకంటే క్రెడిబిలిటీ ఉన్న సంస్థ ఇది యాజ్ పర్ యాజ్ ఎగ్జిట్ పోల్స్ వరకు చూసుకున్నప్పుడు. సో మరి 26, 31 వచ్చేటట్టయితే మాత్రం మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగలటం మాత్రం ఖాయం, ఇది మాత్రం. సో తర్వాత బీహార్, అందరు అనుకున్నట్టుగా బీహార్లో నితీష్ కుమార్, పల్తూరామ్ అటు నుంచి ఇటు నుంచి అటు పల్టీలు కొట్టినా కూడా తగ్గితే తగ్గి ఉండొచ్చు, అదవరకుతో పోలిస్తే తగ్గుతున్నాయి తప్పితే మొత్తం మీద చూసుకున్నప్పుడు 40కి 29 నుంచి 33 దాకా ఎన్డీఏ కూటమికి వస్తున్నాయి. సో కాబట్టి పెద్ద డ్యామేజ్ ఏం కాదు. ఆ డ్యామేజ్ మిగతా చోట్ల పూడుతుంది కాబట్టి అది పెద్ద డ్యామేజ్ కాదు. కాబట్టి ఎన్డీఏ కూటమి తన ఆధిక్యాన్ని బీహార్లో నిలుపుకుంటుంది. తమిళనాడు చూసుకునేటట్టయితే టోటల్గా మొట్టమొదటిసారి 2 నుంచి 4 స్థానాల దాకా ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు. 1 నుంచి 3 న్యూస్ 18 టైమ్స్ నౌ ఇచ్చింది. మొత్తం మీద మొట్టమొదట పునాదులు పడతా ఉన్నాయి బీజేపీకి స్వతంత్రంగా, అన్నాడీఎంకే మీద ఆధారపడకుండా స్వతంత్రంగా తమిళనాడులో పునాదులు పడతా ఉన్నాయి. మధ్యప్రదేశ్ చూసుకుంటే ఆల్మోస్ట్ స్వీప్. చివరికి చింద్వాడ, కమల్నాథ్ స్థానం చింద్వాడ కూడా వాళ్ళ అబ్బాయిది డిపాజిట్ వచ్చే అవకాశాలు కనపట్లేదు. కర్ణాటక అందరూ ఊహించిన విధంగా బీజేపీ తన స్థానాన్ని, తన ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగింది. అఫ్ కోర్స్ గుజరాత్ ఊహించిందే, 26కి ఆల్మోస్ట్ 26 వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కొంచెం టైమ్స్లో ఒక్కటి విభిన్నంగా ఇచ్చింది. ఇండియా టుడే న్యూస్ 18 మాత్రం వన్ సైడెడ్ ఉంటుంది, ఎన్డీఏ కూటమికని ఇవ్వటం జరిగింది. అదే రాజస్థాన్ వచ్చేటప్పటికి 25కి ఇది నష్టం జరుగుతుందని అందరూ ఊహిస్తూ ఉంది. 16 నుంచి 19 ఎన్డీఏకు, 18, 23 న్యూస్ 18 టైమ్స్ నౌ, ఆల్మోస్ట్ 3 కూడా సిమిలర్గా ఇచ్చినాయి. ఇక్కడ మాత్రం కొంత నష్టం అయితే బీజేపీకి జరుగుతుంది, కాకపోతే ఆధిక్యంగా అట్టు పెట్టుకోగలుగుతుంది. ఒడిస్సా అండి, ఇది చాలా సర్ప్రైజింగ్గా ఉంది. 21కి ఇలాక ఏదైతే నేను పశ్చిమ బెంగాల్ ఎట్లయితే ఇచ్చిందో ఇండియా టుడే, ఇక్కడ ఒడిస్సాకు వచ్చేటప్పటికి 21కి 18 నుంచి 20 దాకా ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది. అక్కడ కూటమి ఏం లేదు, కేవలం బీజేపీకి 18 నుంచి 20 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇచ్చింది. మిగతాయి 13
15 స్థానాల్లో ఇచ్చారు మిగతా సంస్థలు. ఇది మాత్రం 18 నుంచి 20 స్థానాలు. ఇదే కనుక జరిగేటట్టయితే మొత్తం ఒడిశా రాజకీయాల్లో పెద్ద సంచలనం. ఎప్పటి నుంచో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ పీఠం కదిలిపోతుంది అనేది మాత్రం ఖాయంగా చెప్పొచ్చు. తర్వాత కేరళ వచ్చి మొట్టమొదటిసారి ఇండియా టుడే ఇచ్చిన దాని ప్రకారంగా అయితే అసలు యూడిఎఫ్కి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగబోతుంది. ఎల్డిఎఫ్ మెల్లిమెల్లిగా క్షీణించిపోతా ఉంది. ఇప్పుడేదో 2% ఎక్స్ట్రా వీళ్ళకన్నా ఓటింగ్ పర్సంటేజ్ ఉన్న సీట్లు గెలవని చెప్పి ఇండియా టుడే చెప్తా ఉంది. కేరళది కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది పరిణామం. తెలంగాణ అంతకన్నా ఆశ్చర్యకరంగా కోర్స్ మనం ఊహిస్తున్నాం. తెలంగాణ మనకు తెలిసింది కాబట్టి ఈసారి బీజేపీ వేవ్ ఉంటుంది అనుకుంటున్నాం. అదే వేవ్ కనపడతా ఉంది అక్కడ క్లియర్గా. జార్ఖండ్ కొంత నష్టం ఉంటుందని ఊహించిందే, కానీ అనుకున్నంత నష్టం లేదు. కొంత అయితే ఖచ్చితంగా ఉంటుంది. అస్సాం కన్సాలిడేట్ చేసుకుంది బీజేపీ టోటల్గా. పంజాబ్ మాత్రం వెరీ సర్ప్రైజింగ్, సీట్లు 2 నుంచి 4 వస్తాయని చెప్తున్నారు. కానీ ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద రెండో పార్టీగా బీజేపీ ఎమర్జీ కావటం అన్నది ఎవరు ఊహించుకోలేనటువంటి పరిణామం పంజాబ్. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పూర్తిగా వన్ సైడ్ స్వీప్. అది మధ్యప్రదేశ్ లాగానే ఇక్కడ కూడా. హర్యానా నష్టం జరుగుతుందని అందరూ ఊహిస్తుంది, అదే ఇక్కడ సర్వే సంస్థల్లో రిఫ్లెక్ట్ అయింది. కానీ మెజారిటీ బీజేపీకే ఉంటుంది. ఢిల్లీలో పెద్దగా అరవింద్ కేజ్రీవాల్ ప్రభావమే లేదు. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన సానుభూతి అయితే ఏమి లేదు. 7కి 7 బీజేపీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఊహించిన పద్ధతుల్లోనే ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతుందంటే అన్ని సర్వే సంస్థలు ఎందుకు ఒకలాగా చెప్పినాయి, ఒక్క ఆంధ్ర తప్పితే మిగతా అన్ని కూడా. కారణం ఒకటి, సెఫాలజీ కూడా ఆ టెక్నిక్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంది ఇండియా కూడా ఒకనాటి కన్నా ఇవాళ పోలిస్తే. రెండోది, మార్జిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బీజేపీ ఓటింగ్ మార్జిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏదో 1%, 2% తేడా ఉందనుకోండి, అప్పుడు సర్వే సంస్థలు ఇటు అటు అంచనాల్లో మార్పులు ఉండొచ్చు. అంత తేడా లేదు కాబట్టే అన్ని సర్వే సంస్థలు కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకలాగానే అంచనాలు వేస్తుంది. ఇదొకటి. తర్వాత జనం లోక్సభకు వచ్చినప్పటికీ ఇవన్నీ చూడటం లేదండి. లోక్సభకి మోడీకి ఓటు వేయాలని చెప్పి ఆల్మోస్ట్ నిర్ణయించుకున్నారు అన్ని చోట్ల. దేశం మొత్తం కూడా మోడీ వేవ్ అట్టుడికిపోతా ఉంది. ఏదో కొంతమంది ఓటింగ్ పర్సంటేజ్ తగ్గితే ఈసారి వేవ్ లేదని చెప్పి క్రియేట్ చేశారు తప్పితే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, నా అంచనా కూడా ఆ పద్ధతిలోనుంది. నా అంచనా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అంచనాలు కూడా ఆల్మోస్ట్ ఒకట్లాగానే. నేను ఎప్పుడో చేశాను, దాదాపు 15-20 రోజుల క్రితమే చేశాను అది. సో కాబట్టి ఇవి నోటీస్ చేయాల్సినటువంటి అంశాలు. ఎందుకంటే కొన్ని బీజేపీకి అదవరకతి ఆధిక్యత ఉన్న రాష్ట్రాల్లో నిలుపుకోగలిగింది. కొత్తగా ఒక 3-4 రాష్ట్రాల్లో కొత్తగా ఆధిక్యాన్ని తెచ్చుకోగలిగింది. నంబర్ 1 పార్టీగా కొత్తగా వచ్చిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ నంబర్ 1 పార్టీగా ఎమర్జ్ అయింది. దాంతోపాటు మనం చూసేటట్టయితే ఏపీ ఒకటి మరి చూడాలి, అది ఇప్పటికీ సస్పెన్స్ దీంట్లోనే ఉంది. సో ఏది ఏమైనా కూడా ఇంకా ఎల్లుండే కాబట్టి 4వ తారీఖు రాష్ట్రాల వారీగా మీ ముందు ఆ 3 ప్రధాన సంస్థలు ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా ఇచ్చాయనేది ఏ న్యూస్ పేపర్లో ఈ పద్ధతుల్లో పోల్చి ఇవ్వలేదు కాబట్టి అది మీ ముందుకు తీసుకొద్దామని ఓ చిరు ప్రయత్నం ఉన్నది. 4వ తేదీ ఫలితాల తర్వాత తిరిగి కలుద్దాం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.